నమస్తే, మీరు చూస్తున్నారు ఎస్జీఆర్ నేటి వార్తా ఛానల్. నా పేరు ఎస్జీ రెడ్డి, సీనియర్ జర్నలిస్ట్. ప్రస్తుతం సింగనమల నియోజకవర్గం గార్లదిన్న మండలంలో అనేక గ్రామాల్లో ఎడారి ఛాయలు కనిపిస్తున్నాయి. మొన్నటి వరకు హెచ్ఎల్సి కాలువ పొంగి పొరిలినప్పటికీ కొన్ని గ్రామాలు ఎడారి ఛాయలు కనిపిస్తున్నాయి. పక్కనే హెచ్ఎల్సి నీరు పుష్కలంగా ముందుకు వెళ్ళిపోతున్న తమ గ్రామానికి, తమ చెరువుకు గుక్కడి నీళ్లు తిప్పుకోలేని పరిస్థితిలో రైతులు ఉండిపోయారు. కారణం పాలకుల నిర్లక్ష్యం. వృధాగా నీరు ముందుకెళ్ళిపోతుంది. పంట పొలాలకు ఎలాంటి ఉపయోగం లేకుండా నీళ్ళు వృధాగా ముందుకెళ్ళిపోతున్న ఆ సాగునీటిని హెచ్ఎల్సి నీరు నేరుగా పొందలేని గ్రామాలకు ఎలా మనం పంపించగలం, ఎలా వాటిని వినియోగించుకోగలం అనే ఆలోచన కూడా చేయని పాలకుల నిర్లక్ష్యమే రైతులకు శాపంగా మారిందని చెప్పవచ్చు. హెచ్ఎల్సి కెనాల్కి ఆనుకొని ఉన్నటువంటి మర్తాడు, కోటంక గ్రామాలకు హెచ్ఎల్సి నీరు పారించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించేందుకు అవకాశాలు ఉన్నప్పటికీ పాలకులు తీవ్ర నిర్లక్ష్యం వహించారు. ఫలితంగా నేడు మర్తాడు గ్రామం నిలువున ఎండిపోతుంది. రైతులు కుంగిపోతున్నారు. గ్రామంలో ఎటు చూసినా ఎడారి ఛాయలు కనిపిస్తున్నాయి. కోతకొచ్చిన చీనీ తోటలు నిలువున ఎండిపోతున్నాయి. రైతులు అప్పుల పాలై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక కొన్ని గ్రామాల్లో అయితే పూర్తిగా త్రాగునీరు కూడా లేని పరిస్థితి నెలకొంది. ఇదే మండలంలో పాపనేపల్లి గ్రామానికి ఎలాంటి త్రాగునీటి కానీ సాగునీటి కానీ వనరులు లేవు. అక్కడ వర్షం వస్తే సాగునీరు, త్రాగునీరు లభిస్తుంది. లేదంటే రైతులు నిలువున దప్పికతో అక్కడ దిక్కులు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం తాలగాసుపల్లి పాపనేపల్లి గ్రామంలో ఇదే పరిస్థితి నెలకొంది. గ్రామంలో ఇప్పటికే దాదాపు 10-15 తోటలు, చీనీ తోటలు నిలువున ఎండిపోయి, ఇక త్రాగునీరు లేక ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మొన్నటి వరకు వారికి ఒకే ఒక దిక్కు సత్యసాయిబాబా వాటర్ స్కీమ్. అయితే సత్యసాయిబాబా వాటర్ స్కీమ్ ఉద్యోగులు ప్రస్తుతం స్ట్రైక్లో ఉన్నందువల్ల సత్యసాయి వాటర్ స్కీమ్ కూడా ఆ గ్రామానికి వెళ్ళడం లేదు. ఫలితంగా ఆ గ్రామంలో తాగడానికి గుక్కడి నీళ్ళు లేక ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇదే విషయాన్ని నిన్నటి రోజు మండల పరిషత్ ఆ కార్యాలయానికి వచ్చి తమ ఆవేదన వ్యక్తం చేసి ఎలాగైనా సరే తమ గ్రామానికి గుక్కడు తాగునీరు పంపించమని అధికారులను వేడుకున్నారు. మాది పాపనేపాలెం గ్రామం సార్. మేము పాపనేపాలెం నుంచి నీళ్ళ కోసం వచ్చినాము. మా ఊర్లో 3 రోజుల నుంచి నీళ్లు రావడం లేదు. సాయిబాబా నీళ్ళు ఏమో వస్తున్నాయి, కానీ రోజుకు 4 బిందెలు మాత్రమే వస్తున్నాయి. మా కుటుంబాలకు సరిపోవడం లేదు. మాకు హై ట్యాంక్ శాంక్షన్ చేసి మాకు నీళ్లు వెంటనే రావాలని కోరుతున్నాం సార్. పొలాల పరిస్థితి ఎట్లుందమ్మా? పొలాలు అన్ని ఎండిపోయాయి, తోటలు గీట్లు అన్ని ఎండిపోయినాయి. అన్ని పెట్టాము ఒక ఇంట్లో 20 బోర్లు వేసినారు. రైతులంతా నీళ్లు లేక చిన్న చెట్లు కొట్టేసుకొని ఇడిచిపెట్టుకుంటున్నారు. ఇప్పటికి మొత్తం వచ్చి చిన్న చెట్లు రైతు పరిస్థితి బాగలేదు. నీళ్లు తాగేకి లేవు ఊర్లో. రైతులు నీళ్లు ఇస్తానే రైతులు చిన్న చెట్లు మొత్తం మంది కొట్టేసుకుంటున్నారు. నియోజకవర్గంలో ఇలాంటి గ్రామాలు, ఇలాంటి పరిస్థితి చాలా చోట్ల ఉంది. కానీ పాలకులు ఏం చెప్తున్నారు? అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు పరుగులు పెట్టిస్తున్నాం, నియోజకవర్గాన్ని ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి బాటలో ఉరగలేస్తున్నామని చెప్తున్నారు. ప్రభుత్వం అమలు చేసే పథకాల గురించి గొప్పలు చెప్పడం కాదు, క్షేత్రస్థాయిలో కనీస సౌకర్యాలు లేక ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు అనే విషయాన్ని పాలకులు గుర్తించాలి, వాటిని పరిష్కరించేందుకు ప్రయత్నించాలి. ప్రస్తుతం మర్తాడు కాలువకి పక్కనే ఆనుకొని హెచ్ఎల్సి కాలువ ఉంది. వాటి ద్వారా చెరువుకి పైపుల ద్వారాను లేకపోతే సపరేట్ ఛానల్ ఏర్పాటు చేసో చెరువులు నింపచ్చు. ఆ ప్రయత్నం చేయలే. అయితే గతంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు ముంటిమూడి కేశవరెడ్డి మర్తాడు గ్రామానికి 2 చెరువులకి దాదాపు 20 లక్షలు ఖర్చు పెట్టి పైపులు ఎత్తిచ్చి ఆయన కొంతవరకు ఆ చెరువులకి నీరు నింపించడం వల్ల ఈరోజు మర్తాడు గ్రామం అంతో ఇంతో దప్పికి తీర్చుకుంటూ రైతులు చేద తీరుతున్నారు. కొంతవరకు ప్రాణాలు నిలబెట్టుకోగలుగుతున్నారు. లేదంటే గ్రామం మొత్తం ఎడారి ఛాయలు కమ్ముకొని గ్రామంలో ఉన్న చీనీ చెట్లు, పంట పొలాలు మొత్తం నిలువున ఎండిపోయే పరిస్థితి. అయితే ఇప్పటికీ దాదాపు చాలా వరకు పొలాలు ఎండిపోయినప్పటికీ కొంతలో కొంతైనా రైతులకు కేశవరెడ్డి చేసినటువంటి మంచి సాహసోపేతమైన మంచి సహాయం అనేది ఈరోజు వారికి ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. దాదాపు 2 చెరువులకి మొట్టిమూడి కేశవరెడ్డి దాదాపు 20 లక్షలు సొంత నిధులు ఖర్చు పెట్టి పైపులు ఏర్పాటు చేయించి 2 చెరువులకి హెచ్ఎల్సి నీరు అందించడం వల్ల ఈరోజు అంతో కొంత ఆ గ్రామానికి ఉపయోగపడుతుందని చెప్పచ్చు. కనీసం ఆయన ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు, ఎలాంటి రాజకీయ పదవులు ఇంతవరకు అనుభవించిన వ్యక్తి కాదు. కానీ ఆయన కేవలం ప్రజాసేవే లక్ష్యంగా సొంత డబ్బులు ఖర్చు పెట్టి ఆ మాత్రమైనా చేయగలిగాడంటే నిజంగా
ఆయన ప్రజాసేవకు సెల్యూట్ చేయాల్సిందే. మరి ప్రజల ఓటుతో పదవులు అనుభవిస్తున్న నియోజకవర్గ ఎమ్మెల్యే స్థాయి నాయకులు ఏం చేస్తున్నారు? సొంత డబ్బు ఎక్కడైనా ఖర్చు పెట్టి ఒక్కటని చెప్పుకోవడానికి ఒక సంక్షేమ ఒక ప్రజాసేవ కార్యక్రమాన్ని చేశారా? లేదు. పోనీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఎక్కడైనా రైతులకు ఉపయోగపడే విధంగా ఏదైనా ఒక అభివృద్ధి కార్యక్రమం చేశారా? లేదు. కేవలం ప్రభుత్వం చేసే కార్యక్రమాన్ని పదే పదే చెప్పుకోవడం తప్పితే వీళ్ళు సొంతంగా శ్రద్ధ తీసుకుని చేసిన కార్యక్రమాలు అయితే ఏమీ లేవని చెప్పొచ్చు. కావున ఇప్పటికైనా నియోజకవర్గ పాలకులు గ్రామీణ ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలను పరిశీలించి రైతులకు కనీస సౌకర్యాలు కల్పించే విషయంలో శ్రద్ధ చూపాలని ప్రజలు కోరుతున్నారు. ఇక అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో మూగజీవాలు దప్పిక తీర్చేందుకు ఉపాధి హామీ పథకం ద్వారా నిర్మించిన నీటి తొట్టెలు నేడు చెత్త కుప్పల్లాగా కనిపిస్తున్నాయి, చెత్త కుండీల్లాగా కనిపిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో మనుషులకే కాదు మూగజీవాలకు కూడా త్రాగునీరు లేక అల్లాడిపోతున్నాయి. ఉపాధి హామీ పథకం ద్వారా తొట్లయితే నిర్మించారు, బట్ వాటికి నీళ్లు నింపడము పాలకులు అశ్రద్ధ వహిస్తున్నారు. కావున గ్రామీణ ప్రాంతాల్లో మనుషులకే కాదు పశువులకు కూడా త్రాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. కావున ఇప్పటికైనా అధికారులు పాలకులు వెంటనే స్పందించి గ్రామీణ ప్రాంతాల్లో నెలకొన్న మనుషులకు కావచ్చు, పశువులకు కావచ్చు, అదేవిధంగా పంట పొలాలకు కావచ్చు ఏర్పడిన నీటి సమస్యను పరిష్కరించడంలో శ్రద్ధ చూపాలని ప్రజలు వేడుకుంటున్నారు. SJR నేటి వార్త ఛానల్. థ్యాంక్ యూ.